హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఎలా పెట్టుకోవాలి, ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఓన్ ఆధార్ సెంటర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ సెంటర్ కోసం మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. ఆధార్ సర్టిఫికేట్ కోసం ఒక ఎగ్జామ్ ఉంటుందండి. అది యూఐడిఐ ఎన్ఎస్ఐఐటి ఎగ్జామ్ అని ఉంటుందండి. దీనికోసం ముందుగా మనం యూఐడిఐ ఆఫీషియల్ పార్ట్నర్ ఎన్ఎస్ఐఐటిలో ఎగ్జామ్ రాయాలండి. దీనికోసం మనం వెబ్సైట్ కనిపిస్తుంది కదండి, దీనికోసం మనము వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకోవాలండి. అది కావాలంటే ముందుగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు మనము ఈ ఆధార్ అని మనకు ఉంటుంది వెబ్సైట్. దానిలో వెళ్ళి ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది దీనిలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మనకు ఒక కోడ్ వస్తుందండి. ఆ కోడ్ మనం సెట్ చేసుకోవాలి. ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. వచ్చినాక మనం లాగిన్ అవ్వాలి. దానికోసం ఎక్స్ఎంఎల్ ఫైల్ కోసం మనం ఈ ఆధార్లో వెళ్ళి ఇలా ఓపెన్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేసి దీనిలో మనము లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇలాగనే క్యాప్చా ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు లింక్ అయిన ఆధార్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలండి. లాగిన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుందండి. దీనిలో మనకు ఇక్కడ వచ్చేసి కింద రావాలండి. కిందికి వస్తే మనకు ఈకేవైసీ, ఆఫ్లైన్ ఈకేవైసీ అని ఉంటుందండి. మనం కిందికి రావాలి. ఇక్కడ ఉందని చూడండి, ఆఫ్లైన్ ఈకేవైసీ. దీని మీద క్లిక్ చేసుకొని అది మనం ఎక్స్ఎంఎల్ఎస్లో మనకు డాటా డౌన్లోడ్ అవుతుంది. మనకు సంబంధించిన మన బయోడేటా మొత్తం దాంట్లో ఉంటుంది. ఆధార్‌కి సంబంధించి అది డాటా డౌన్లోడ్ చేసుకొని అది మనము ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టిన ఫైల్ అప్లోడ్ చేయాలా అన్నాను కదా, దానిలో అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేస్తే మనకు అప్పుడు ఒక ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుందండి. అది మనం సెట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇలా డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఎక్స్ఎల్ఎస్‌లో డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫైల్‌ని మనం ఏం చేయాలి, ఇంతకుముందు చూపెట్టాను కదా పోర్టల్‌లో, దానిలో మనము అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫైల్ మనం తీసుకొని ఎక్కడుంది, డౌన్లోడ్‌లో ఉంది కాబట్టి అది ఓపెన్ చేసి చూసి ఒకసారి ఓకే కొట్టేస్తే మనకు అక్కడ అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయినాక మనం ఇంతకుముందు ఒక నంబర్ ఇస్తామండి, షేర్ కోడ్ అని 4 డిజిట్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇస్తే మనకు అప్లోడ్ అయిపోతుంది. అప్పుడు మనకు ఈ వెబ్సైట్‌లో లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ అయిన తర్వాత మనము ఎన్ఎస్ఐఐటి ఎగ్జామ్ కోసము అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఇది యూజర్ ఐడి పాస్వర్డ్‌తోని లాగిన్ అవ్వాలండి. యాక్చువల్‌గా నాకు ఉంది కాబట్టి నేను లాగిన్ అయితాను. చూపిస్తాను. మనం సెట్ చేసుకున్న ఐడి, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎంటర్ చేసి లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి మీకు. పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవుతే అప్పుడు మనకు ఈ పోర్టల్ ఓపెన్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చండి. చూడండి నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా, సైన్ ఇన్ చేయాలి. ఇలా డాష్‌బోర్డ్ వస్తదండి. నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తలేను. యాక్చువల్‌గా ఇక్కడొచ్చేసి మనకు సంబంధించిన ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి మెయిన్. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ ఎగ్జామ్‌కి మనం అప్లై చేసుకోవడానికి వీలుంటదండి. ఇంతకుముందు ఆథరైజరేటర్ అని ఒకటి ఉండేదండి. అది ఉంటే అయిపోతుండే. 2 మంత్స్ నుంచి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఇలాంటిది మనము వెబ్సైట్‌లో అప్లోడ్ చేయాలండి. అంటే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తేనే మనకు ఎన్రోల్మెంట్ సెంటర్ ఇస్తారండి. దానికోసం మనం ఇలా ఈ లెర్నింగ్ వెబ్సైట్ ఉంటదండి. దానికోసము మనకు ఐడి, పాస్వర్డ్ దీనికి కూడా సేమ్ కావాలండి. దాంతోని మనం నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితున్నానండి.
ఈ లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ ఉంటదండి. ఎగ్జామ్ ఇంకా రాయాలి. రాసినప్పుడే మనకు అప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ వస్తది. ఎల్ఎంఎస్. దానికోసం మనకు కొన్ని క్వెషన్స్ ఉంటాయండి. 10 క్వెషన్స్ ఉంటాయి. అవి మొత్తం రాసేసి మనకు అప్పుడు సర్టిఫికేట్ వస్తదండి. ఇగో యాక్చువల్‌గా నాకు ఐడీ పాస్ ఉన్నది కాబట్టి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. చూడండి. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకు క్యాప్చా ఎంటర్ చేసినంకనే లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇలా డాష్‌బోర్డ్ వస్తదండి. దీనిలో వచ్చేసి మై కోర్సు, మై కెరియర్స్ అన్నీ ఉంటాయండి. దీనికి సంబంధించి వ్యూ కోర్స్ అని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేయంగానే మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తదండి. అసైన్‌మెంట్స్ ఇవన్నీ మనం చదువుకోవాలి. చదవాలి. అయన్నీ చదివినంకనే మనకు అన్ని వీడియోస్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎల్ఎంఎస్ అంటే ఏంది? లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అలా బాగా సంబంధించినవి ఆధార్‌కి సంబంధించినవి ఉంటాయి లెసన్స్ అవి చదివినంక మనము ఎగ్జామ్ ఉంటదండి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఇలా ఒక సర్టిఫికేట్ వస్తదండి. ఆ సర్టిఫికేట్ మనము ఇలా డౌన్‌లోడ్ చేసినంక మనకొస్తది. ఈ సర్టిఫికేట్ తోటి మనకు ఎన్ఎస్ఐఈటీ ఎగ్జామ్ అనేది రాయగలుగుతాం. లేకపోతే ఈ సర్టిఫికేట్ లేకపోతే మనం అప్లై చేసింది కూడా మనము అది ఫార్మ్ రిజెక్ట్ అయిపోతది. రిజెక్ట్ అయిపోతే మన మనీ వేస్ట్ అయిపోతే వల్లనే మంచిగా చదువుకొని తర్వాత మనము ఎగ్జామ్ రాసుకోవాలండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్‌తోని మనము నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి వీలుంటదండి. అప్లై అయిన తర్వాత మనం వచ్చేసి ఇది ఎగ్జామ్ ఉంటదండి. ఎగ్జామ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మీకు ఇంకా మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కి సంబంధించినవి ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.